హాయ్ అండి, సమోసా స్వీట్స్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. 2 కప్పులు గోధుమ పిండిని తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టుకుందాం దీన్ని. 1 అవర్ తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకుని మనకి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చపాతీ చేసుకోవాలి. ఇలా 4 చపాతీలు చేసుకున్న తర్వాత మధ్యలో పిండి వేసుకుంటూ మళ్ళీ లేదా ఆయిల్ పాముకుంటూ ఒకదానిపైన ఒకటి వేసేసి మళ్ళీ ఒకసారి పైన నెమ్మదిగా ఒత్తుకోవాలి. సమోసాలు మైదా పిండితో చేస్తారు. నేనైతే అంత హెల్తీ కాదని చెప్పి పిల్లల కోసమని గోధుమ పిండితో తయారు చేశాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే దీన్ని లైట్గా కాల్చుకోవాలి. పైన బుడగలు వచ్చే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్క్వేర్లా కట్ చేసుకుని ఈ విధంగా అయితే ఇలా స్క్వేర్ కటింగ్ అయిన తర్వాత ఒక్కొక్క షీట్ని వచ్చేసి 3 షీట్లుగా అయితే మనం చింపుకోవాలి. నేనైతే 2గానే చింపాను. లేదంటే ఏ చపాతీగా చపాతీ ఈ విధంగా అయితే కాల్చుకుని కూడా షీట్లా తయారు చేసుకోవచ్చు. ఈ షీట్లలో కర్రీ పెట్టే సమోసాలు వేయడమే. నచ్చితే లైక్ చేయండి.